మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేసి ఉన్నాడు. మరి మనల్ని ఎప్పుడు కూడా దేవుడు స్వతంత్రంగా మరి సొంత మనుషుల్లా మనము భావించుకుని ఉండాలని దేవుని యొక్క హెచ్చరిక. ఆయన దృష్టిలో ఎప్పుడు కూడా మనం స్వతంత్రంగానే ఉండాలి. మరి దిగజారిపోయే వాళ్ళ దృష్టిలో మనం ఉండకూడదు. మరి ధైర్యంగా మరి మనం నిలబడాలండి. దేవుని కొరకు పోరాడాలి. మరి దేవుని యొక్క ఉన్నతమైన ఆశయాల కొరకు మనం పోరాడాలి. ఆయన శక్తితోనూ ఆయన బలంతోనూ మనం ముందుకు నడవాలి. మరి ఎప్పుడు కూడా దిగులు పడకూడదు. మరి స్వాతంత్రమైన జన్మ అన్నట్టుగా మనము ఎదిరించి పోరాడాలి. ఏదైనా సరే అతిక్రమాలని, మరి ఏదైనా సరే దుర్మార్గతను, మరి అదేదైనా సరే దాన్ని ఎదిరించి పోరాడాలన్నమాట. స్వాతంత్రంగా వాళ్ళని చెయ్యాలి, మనము ఉండాలి. ఎదుటి వ్యక్తిని స్వతంత్రాలుగా మనం చేయాలి, మనం స్వతంత్రాలుగా మనము ఉండాలి. మరి అలాంటి స్థితి దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం వినియోగించుకోవాలి కానీ దుర్వినియోగం చేసుకోకూడదండి. స్వాతంత్రమే మన జన్మ హక్కు అని దేవుడే చెప్తున్నాడు కదా. కాబట్టి స్వతంత్రంగానే మనం ఎప్పుడూ కూడా బ్రతకాలి. మరి ఎదుటి వ్యక్తిని కూడా బ్రతికించాలి. మరి అప్పుడే మనము నిజమైన స్వతంత్రంగా ఈ భూమి మీద ఉండగలమన్నమాట. మరి ఈ చిన్న వాగ్దానాన్ని ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళకి పంపించండి. మరి పంపిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదింపబడతారు. మరి మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా నీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందండి. మీకు ఒక్కరికే కదండి, నీ బిడ్డలకు కూడా ఆ దేవుని ఆశీర్వాదం సాయంత్రం వరకు మొదటి జామున లేచింది మొదలుకొని మరలా పడకల దగ్గరికి వెళ్ళేంత వరకు మరి ప్రతి ఒక్కరిని, కుటుంబ సభ్యుల్ని అందరినీ కాపాడుతుంది అనమాట. నువ్వు ధ్యానించుకుంటూ ఉంటేనే. అలా ధ్యానించుకుంటూ ఉండాలని ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.